కేరళ రాష్ట్రం పేరు ఇప్పటి నుంచి కేరళంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కేంద్ర కేబినెట్ కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఒక ప్రకటన విడుదలైన జరిగింది. అయితే ఇది పార్లమెంట్లో బిల్లు ఆమోదించిన తర్వాత కేరళంగా మారబోతుంది. అయితే ఇంతకుముందుకు కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది జూన్ 24, 2024. దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేరళంగా ప్రకటించడం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలయాళంలో కేరళని కేరళంగానే వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే కేరళం మలయాళీ భాషకు అనుగుణంగా వారి మాతృభాష గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కేరళం ఇంతకుముందు కూడా కేరళంగానే ఉండేది. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో వారి ఉచ్చారణకు అనుగుణంగా కేరళం కాస్త కేరళ అయిపోయింది. దాని తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది. రాజ్యాంగంలో కూడా కేరళ అనే పేరు ఉంటుంది. కాకపోతే వారి రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునబడింది. ఇప్పటి నుంచి అందరం కేరళంగానే వ్యాఖ్యానించడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాల్లోనూ అధికారిక ఛానళ్ళలో పోయి కేరళం కానీ వివరిస్తారు. అయితే ఇంతకుముందు కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా ఈ విధంగానే మార్చబడ్డాయి. మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రంగాను, మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటక రాష్ట్రంగాను, ఒరిస్సా రాష్ట్రాన్ని ఒడిస్సాగాను, మరియు ఉత్తరాంచల్ను ఉత్తరాఖండ్గా కూడా మార్చడం జరిగింది. అయితే మమతా బెనర్జీ గారు కూడా వారి రాష్ట్రం పేరును కూడా మార్చాలని వారు ప్రతిపాదించారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఆమె ప్రతిపాదనపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా సరే ఇప్పటి నుంచి కేరళ కాస్త కేరళం, ఎందుకంటే కొబ్బరికాయలకు నిలవని అశోకుని శాసనాల్లో కూడా కేరళం గురించి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కేరళంగా వ్యవహరించాలని అందరూ భావిస్తున్నారు.